హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మరొక సరికొత్త ఇంట్రెస్టింగ్ గ్యాడ్జెట్ అన్బాక్సింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటి అంటే షామీ కంపెనీ మొన్న రీసెంట్గా మన ఇండియాలో అనౌన్స్ చేసి నిన్న సేల్లోకి తీసుకొచ్చేటండి మీ స్మార్ట్ స్పీకర్. ఇది ఏఐ బేస్డ్ ఒక స్మార్ట్ స్పీకర్ అని మనం చెప్పుకోవచ్చు. దీంట్లో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే దీని ప్రైస్ సెగ్మెంట్ కేవలం 3,500 రూపాయలలోనే దీన్ని అఫీషియల్గా మన ముందుకి సేల్లోకి అయితే తీసుకొని రావడం జరిగింది. ఈ రోజు ఈ ఎపిసోడ్లో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ అన్బాక్సింగ్ వీడియోతో పాటు దీన్ని ఆల్మోస్ట్ ఒక రోజు నుంచి అయితే నేను యూజ్ చేస్తున్నాను. నా యూజర్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో నేను మీ ముందుకి షార్ట్ రివ్యూ రూపంలో షేర్ చేసుకోవడం జరుగుతుంది. మరి ఆలస్యం చేయకుండా ఈ రోజు ఈ ఎపిసోడ్ని స్టార్ట్ చేసేద్దామా ఫ్రెండ్స్? నాదొక చిన్న రిక్వెస్ట్, ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి యార్. కొంచెం మోటివేషన్గా ఫీల్ అయ్యి ఇలాంటి వీడియోస్ ఎన్నో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసుటెక్వ్లాగ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బాక్స్కి సంబంధించినటువంటి ఓవరాల్ చూద్దాం, ఆ తర్వాత బాక్స్ లోపల కంటెంట్ ఏంటి అనేది చూద్దాం. సో ఇక్కడ మీరు చూసారంటే షామీ అని చెప్పి మీ బ్రాండింగ్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు, అలాగే మీ స్మార్ట్ స్పీకర్. ఇక ప్రోడక్ట్ సంబంధించినటువంటి ఇమేజ్తో పాటు బాటమ్ ఆఫ్ ద బాక్స్ మీరు చూసారంటే డిటిఎస్ సౌండ్స్తో పాటు ఓకే గూగుల్ అని చెప్పి గూగుల్ వాయిస్ అసిస్టెంట్ సర్వీస్ సపోర్ట్ చేస్తుందని చెప్పి మనకి రిప్రజెంట్ చేయడం అయితే జరిగింది. ఇక దీనికి సంబంధించి మనం ఓకే గూగుల్ త్రూ ఏమేమి పనులు చేయొచ్చు అనేటువంటి ఇన్ఫర్మేషన్ అంతా మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అలాగే బ్యాక్ సైడ్ ఆఫ్ ద బాక్స్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేశారంటే దీనికి సంబంధించినటువంటి కొన్ని ప్రొడక్ట్ స్పెసిఫికేషన్స్తో పాటు దీనికి సంబంధించినటువంటి సీరియల్ నెంబర్, అలాగే దీనికి సంబంధించిన మెయిన్ ఇంపోర్టర్ అడ్రస్ మనం ఇక్కడ చూడొచ్చు. ఇక బ్యాక్ సైడ్ ఆఫ్ ద బాక్స్ మీరు చూసారు అన్నట్లయితే కనుక దీనికి సంబంధించినటువంటి మరికొన్ని ఫీచర్స్ ఇందులో మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. లైక్ ఇది పవర్ఫుల్ సౌండ్తో పాటు హైఫై ఆడియో, అలాగే డిటిఎస్ ప్రొఫెషనల్ ట్యూనింగ్, అలాగే ప్లే అండ్ కంట్రోల్ మ్యూజిక్ మీడియా కంట్రోల్స్ కూడా మనకు పైన ఇవ్వడంతో పాటు అలారం సెట్ చేసుకోవచ్చు. అలాగే మన టు డూ లిస్ట్ కూడా మనకి స్మార్ట్ డివైసెస్ ఉంటాయి చూసారా, సో వాటిని కూడా మీరు ఇందులో కంట్రోల్ చేసుకోవచ్చు. ఇందులో మనకి క్రోమ్ కాస్ట్ ఇన్బిల్ట్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక బాటమ్ ఆఫ్ ద బాక్స్ మీరు ఇక్కడ చూసారు అన్నట్లయితే కనుక ప్రోడక్ట్ సంబంధించినటువంటి బాక్స్ కంటెంట్తో పాటుగా దీని ఎంఆర్పి ఇక్కడ 6,000 రూపాయలు ఉంది, కానీ ఇది మనకి కేవలం 3,500 రూపాయలకి ఇంట్రడక్షన్ ఆఫర్ కింద మనకు ప్రొవైడ్ చేయడంతో పాటు దీని డైమెన్షన్స్, అలాగే మ్యానుఫ్యాక్చర్, ఇంపోర్టర్, అలాగే కస్టమర్ కేకి సంబంధించినటువంటి కొన్ని అడ్రసెస్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు. ఇక టాప్ ఆఫ్ ద బాక్స్ మీరు ఇక్కడ చూసారు అన్నట్లయితే షామీకి సంబంధించినటువంటి బ్రాండింగ్తో పాటు ఓకే గూగుల్ లోగోని అయితే మనం ఇక్కడ చూడొచ్చు. మరి ఆలస్యం చేయకుండా దీన్ని అయితే అన్బాక్స్ చేసేద్దామా? సో ఇక్కడ మనకు ఒక పేపర్ ట్యాంపర్ సీల్ అయితే ప్రొవైడ్ చేశారు. సో దీన్ని అయితే నేను బ్రేక్ చేస్తున్నాను. బాక్స్ అయితే చాలా పెద్దది. మనకి బాక్స్ ఓపెన్ చేయగానే వీళ్ళు మనకి సమ్ పేపర్ వర్క్ని అయితే వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి ఫీచర్స్, అలాగే దీన్ని ఎలా ఆపరేట్ చేయాలి ఏంటి అనేది. ఇక దీన్ని డ్యామేజ్ కాకుండా ఉండడం కోసం, అంటే ట్రాన్స్పోర్టేషన్ డ్యామేజ్ కాకుండా ఉండడం కోసం 2 కార్డ్బోర్డ్స్ తోటి మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో హియర్ ఈస్ ద స్పీకర్, అండ్ దీన్ని పక్కకు పెట్టేశారంటే బాక్స్లో మరికొన్ని యాక్సెసరీస్ బాక్స్ని కూడా మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో దీన్ని పక్కకు పెట్టేసేద్దాం. సో ఫైనల్లీ దీస్ ఆర్ ద ప్రొడక్ట్స్ బాక్స్లో నుంచి మనకు వచ్చింది. సో ప్రోడక్ట్ని మనం పక్కకు పెట్టేసి ఈవెన్ ఈ బాక్స్లో మనకి ఏమేమి ప్రొవైడ్ చేశారు ఏంటి అనేది ఒకసారి చూసేద్దాం. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ దీనికి సంబంధించినటువంటి కొంత యూజర్ మాన్యువల్ అయితే మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. అంటే దీన్ని ఎలా యూజ్ చేయాలి, అలాగే దీనికి సంబంధించినటువంటి కంట్రోల్స్ అన్నిటి దాని గురించి. సో దీని అయితే మనం పక్కకు పెట్టేసేద్దాం. అపార్ట్ ఆఫ్ దిస్ వీళ్ళు మనకు ఒక యాక్సెసరీస్ బాక్స్ని కూడా ప్రొవైడ్ చేశారు. సో హియర్ ఇట్ ఈస్. సో ఫస్ట్ యాక్సెసరీస్ బాక్స్లో మనకి ఏమేమి ప్రొవైడ్ చేశారు ఏంటి అనేది ఒక లుక్ వేసేద్దాం. బాక్స్ను ఓపెన్ చేయగానే ఇక్కడ మనకి ఒక ట్రావెల్ అడాప్టర్ని అయితే ప్రొవైడ్ చేశారు. అపార్ట్ ఆఫ్ దిస్ ట్రావెల్ అడాప్టర్ ఇక దీంట్లో బాక్స్లో అయితే మనకి ఏమీ ప్రొవైడ్ చేయలేదు. ఇక ఒకసారి దీనికి సంబంధించినటువంటి పవర్ రేటింగ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఇక్కడ మీరు చూడొచ్చు 12 volts 1.5 amps అంటే 15 watts ఆఫ్ అవుట్పుట్ని ఇది మనకి తీసుకోవడం జరుగుతుంది. అండ్ రెగ్యులర్ ట్రెడిషనల్ ఛార్జింగ్ పిన్ స్లాట్నే మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక దీన్ని పక్కకు పెట్టేశారు అన్నట్లయితే అల్టిమేట్లీ ద కింగ్ ఆఫ్ ద షో ఇక్కడ మీకు సంబంధించినటువంటి స్పీకరే మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. దీన్ని కూడా మనం ఒకసారి ఓపెన్ చేసి దీని లోపల కంటెంట్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా ఒక లుక్ వేసేద్దాం. సో ఇది టోటల్గా మనకి ప్రోడక్ట్ అయితే. సో మొత్తం కూడా మనకి వెంటిలేటెడ్ గ్రిల్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే షామీకి సంబంధించినటువంటి బ్రాండింగ్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు. ఇది ఒక రకమైన ఓవెల్ డిజైన్లో మన ముందుకు తీసుకొచ్చారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టాప్కి సంబంధించినటువంటి ఓవర్ మీరు చూసారు అన్నట్లయితే 2 మైక్రోఫోన్స్కి సంబంధించినటువంటి బ్రీత్ హోల్స్తో పాటు మనకి స్టాండర్డ్ బటన్స్ని, అంటే మనము మ్యూట్ చేసుకోవడానికి, అలాగే ప్లే పాస్, అలాగే వాల్యూమ్ ప్లస్ అండ్ మైనస్ బటన్స్ని మనకి సాఫ్ట్ టచ్ రూపంలో తీసుకొని రావడం అయితే జరిగింది. ఇక ఫ్రంట్ అంతా కూడా మనకి వెంటిలేటెడ్ స్పీకర్ గ్రిల్ అయితే వీళ్ళు మనకు ప్రొవైడ్ చేయడంతో పాటు బ్యాక్ సైడ్ మీరు ఇక్కడ చూసారు
అన్నట్లయితే మనకి ఛార్జింగ్ పోర్ట్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో వెయిట్ కూడా పర్వాలేదు, కొంచెం బాగానే ఉంది. అరౌండ్ 3.2 3.3 kgs మనకు రావడం జరుగుతుంది. ఇక బాటమ్ ఆఫ్ ద బాక్స్ ఇక్కడ మీరు చూసారు అన్నట్లయితే దీనికి సంబంధించినటువంటి మోడల్ నెంబర్తో పాటు అలాగే దీనికి సంబంధించినటువంటి మ్యానుఫ్యాక్చర్ అడ్రస్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు, అలాంగ్ విత్ రబ్బరైజ్డ్ ఫుడ్స్ తోటి. అంటే దీనివల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటంటే గ్లాస్ లేదా ఇట్లాంటి వాటిల్లో ఇది జరిగి కింద పడిపోవటం అనేది కూడా ఆల్మోస్ట్ ఆల్ అసాధ్యం అనే చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా లుక్ అయితే చాలా బాగుంది, డిజైన్ కూడా కంప్లీట్లీ ప్రీమియం గా ఉంది. టాప్ అంతా కూడా మనకి మ్యాటీ ఫినిష్ అయితే వీళ్ళు మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది అండ్ వుడ్ ఫీల్ ఎఫెక్ట్ అయితే మనకు రావడం జరుగుతుంది. సో దీన్ని మీరు సెటప్ చేసుకోవాలనుకుంటున్నారు అన్నట్లయితే సింపుల్ మీ ఆండ్రాయిడ్ ఫోన్స్ లోను లేదన్నట్లయితే ప్లే స్టోర్ లోను కూడా లేదా యాపిల్ డివైజెస్ లో కూడా మీకు గూగుల్ హోమ్ అనే ఒక యాప్ ని డౌన్లోడ్ చేసుకొని దాని ద్వారా దీన్ని అయితే మీరు కాన్ఫిగర్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ పవర్ అడాప్టర్ ఏదైతే ఉందో నేను పవర్ సోర్స్ లో అయితే ప్లగ్ చేశాను. ఆ తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు ఛార్జింగ్ పిన్ అయితే ప్లగ్ చేస్తున్నాను. ఇక టాప్ ఆఫ్ ద రింగ్ ఏదైతే ఉందో ఈ రింగ్ లో మనకి లైట్స్ బ్లింక్ అవడం అయితే స్టార్ట్ అయింది. సో మీరు ఇక్కడ చూడొచ్చు లైట్ బ్లూ కలర్ లో మనకి ఇక్కడ లైట్ అయితే బ్లింక్ అవుతుంది, అంటే ఇది సెటప్ మోడ్ లోకి అయితే వెళ్తుంది. సో ఇప్పుడు మీరు చేయాల్సినటువంటి పని ఏంటంటే మీ ఫోన్ లో జస్ట్ గూగుల్ హోమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోవాలి. సో అది యాప్ స్టోర్ లో ప్లే స్టోర్ రెండిట్లోనూ మీకు అవైలబుల్ ఉండడం జరుగుతుంది. సో I'm your Google Assistant. You can ask me questions and tell me to do things. To get started, download the Google Home app. The mic is muted. సో చూసారా ఇక్కడ మైక్ మ్యూట్ అయిపోగానే ఇక్కడ కలర్ ఏదైతే ఉందో మనకి ఆరెంజ్ కలర్లోకి అయితే చేంజ్ అయిపోయింది. సో ఫస్ట్ ఇక్కడ మీరు చేయాల్సినటువంటి పని ఏంటి అంటే మీ ఫోన్లో గూగుల్ హోమ్ మినీ యాప్ని అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి అవుట్ ఆఫ్ ద బాక్స్ ఒక అప్డేట్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఈ అప్డేట్ ఏదైతే ఉందో ఇప్పుడు ప్రస్తుతం మనకి ఇన్స్టాల్ అవుతుంది. సో వెయిట్ చేద్దాం, ఈ అప్డేట్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మనం యూస్ చేసుకుందాం. దీనికైతే ప్రత్యేకంగా ఎటువంటి స్క్రీన్ ఉండదు, ఏదన్నా మనం ఫోన్ ద్వారానే చేసుకోవటమే. సో టర్న్ ద మైక్రోఫోన్ ఆన్ అని అడుగుతుంది. సో నెక్స్ట్, so here it is, Vasu speaker is ready. Hello, I'm your Google Assistant. I'm here to help. To learn a few things you can do, continue in the Google Home app. సో ఇక్కడ మీరు చూసారా డైరెక్ట్గా నాకు స్పీకర్ అయితే సెటప్ అయిపోయింది. సో ఒకసారి దీన్ని అయితే యూస్ చేసి చూద్దాం. ఇంకా దీని లైటింగ్స్ ఏవైతే ఉన్నాయో మనకి డార్క్ నైట్లో మరింత బెటర్గా కనిపిస్తాయి. సో ఒకసారి నేను లైట్స్ అయితే ఆఫ్ చేస్తాను. ఓకే గూగుల్, వాట్ ఇస్ ద టెంపరేచర్ నౌ? The current temperature in Hyderabad is 27 degrees. Okay Google, can you please play some Telugu songs? Okay, here's a Jio Savan playlist called Antakshari.Telugu songs. ఆడియో క్వాలిటీ కూడా చాలా బాగుంది, ఈవెన్ బేస్ అవుట్పుట్ కూడా చాలా బాగుంది. సో ఇక టాప్ ఫీచర్స్ విషయానికి వచ్చారన్నట్టయితే మీరు ఇక్కడ చూడొచ్చు వాల్యూమ్ ప్లస్ అలాగే వాల్యూమ్ మైనస్ బటన్స్ను కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇవన్నీ కూడా మనకి టచ్ సెన్సిటివ్ తోటి మనకి ఇవన్నీ వర్క్ చేయడం అయితే జరుగుతుంటుంది. ఈవెన్ ఇక్కడ మీరు ప్లే అండ్ పాస్ బటన్ని కూడా మీరు ఇక్కడ వర్క్ చేసుకోవచ్చు. ఈవెన్ మైక్రోఫోన్ని మ్యూట్ చేసుకోవచ్చు అండ్ మైక్రోఫోన్ని కూడా మళ్ళీ తిరిగి రియాక్టివేట్ కూడా చేసుకోవచ్చు. సో మీరు ఇక్కడ చూడొచ్చు మైక్రోఫోన్ మ్యూట్ చేశారన్నట్లయితే మీకు ఇక్కడ ఆరెంజ్ కలర్లో బ్లింక్ అవ్వడం అయితే జరుగుతుంటుంది. ఎప్పుడైతే మళ్ళీ మరి తిరిగి మీరు మైక్రోఫోన్ అన్మ్యూట్ చేస్తారో ఆటోమేటిక్గా మీకు ఇక్కడ బ్లూ స్క్రీన్ లో మనకి రింగ్ లైట్ అయితే బ్లింక్ అవడం జరుగుతుంది. సో ఈ లైటింగ్ ఎఫెక్ట్ అయితే నాకు ఫెంటాస్టిక్ అనిపిస్తుంది. చూసారు కదా దీనికి సంబంధించినటువంటి అన్బాక్సింగ్ వీడియోకి అయితే. ఇక దీనికి సంబంధించి నా యూజర్ ఎక్స్పీరియన్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ బిల్ట్ క్వాలిటీ ఫెంటాస్టిక్ బిల్ట్ క్వాలిటీ. సో ఎక్కడ కూడా ఒక చీప్ క్వాలిటీకి సంబంధించినటువంటి స్పీకర్ లాగా మనకి ఇదేం అనిపించదు. సో ఈవెన్ ఇక్కడ ఉండేటువంటి మెష్ కానీ అలాగే పైన ఉండేటువంటి ఈ ఫినిష్ కానీ ఇదంతా కూడా మనకి పాలికార్బన్కి సంబంధించినటువంటి ప్లాస్టిక్ మెటీరియలే కానీ వుడ్ ఫినిష్ని అయితే మనకు ప్రొవైడ్ చేశారు. అండ్ కింద ఉన్నటువంటి రబ్బరైజ్డ్ ఫుట్ ఏదైతే ఉందో ఇది మీకు గ్లాస్ టాప్స్ మీద పెట్టి యూస్ చేస్తున్నా కానీ ఇది స్కిడ్ అవ్వటం లేదా స్కిప్ అవ్వటం ఇలాంటివన్నీ కూడా చాలా తక్కువనే నా అభిప్రాయం. సో ఓవరాల్గా చెప్పాలంటే డిజైన్ అండ్ లుక్స్ పరంగా చాలా ప్రీమియంగా ఉండడం జరుగుతుంది. ఇక బేసిక్గా దీనివల్ల మనకు వచ్చినటువంటి ఉపయోగం ఏంటి అంటే మీ దగ్గర ఉన్నటువంటి స్మార్ట్ యాక్సెసరీస్ ఉంటాయి చూసారా, లైక్ స్మార్ట్ బల్బ్ కావచ్చు లేదా మీ ఇంట్లో ఉండేటువంటి ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ కావచ్చు, ఏదైతే క్రోమ్ కాస్ట్ ఇన్బిల్ట్ ఉంటుందో వాటన్నిటికీ కూడా మీరు దీని సపోర్ట్ని అయితే తీసుకోవచ్చు. అంటే దీని సపోర్ట్ సహాయంతో వాటిని కంట్రోల్ చేయొచ్చు. ఈవెన్ స్మార్ట్ లైట్స్ కావచ్చు, స్మార్ట్ ఫ్యాన్స్ కావచ్చు లేదా స్మార్ట్ ఏసీస్ కావచ్చు, కేవలం వాయిస్ అసిస్టెంట్ సర్వీసెస్ ద్వారా మీరైతే కంట్రోల్ చేయొచ్చు. ఇక ఆడియో క్వాలిటీ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఆడియో క్వాలిటీ కూడా బేస్ ఎఫెక్ట్ అయితే ఫెంటాస్టిక్. ఇది ఒక నార్మల్ రూమ్కి అయితే సరిపోతుంది. వెన్ మీకు లివింగ్ రూమ్స్లో కానీ లేదా అవుట్డోర్ పార్టీస్ అప్పుడు కానీ మీరు దీన్ని యూజ్ చేసుకోవాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక సో అక్కడ మీకు లౌడ్నెస్ ఏదైతే ఉందో కొంచెం తగ్గిందనే నా అభిప్రాయం. ఇక దీంట్లో వాడినటువంటి 12.5mm బేస్ బూస్ట్ డ్రైవర్ ఏదైతే ఉందో ఫెంటాస్టిక్ బేస్ అవుట్పుట్ కూడా
చాలా 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 బాగుంది. ఇకపోతే దీంట్లో మనకి ఏ విధమైనటువంటి బ్యాటరీని అయితే ప్రొవైడ్ చేయరు. ఖచ్చితంగా మీరు పవర్ సోర్సెస్ని యూస్ చేస్తూనే దీన్ని పవర్అప్ చేయాల్సి ఉంటుంది. అంటే అవుట్డోర్స్లో మీరు క్యారీ చేయడం లైక్ ఏ బ్లూటూత్ స్పీకర్ లాగా వాడుకునేటువంటి ఆప్షన్ అయితే మీకు ఇందులో లేదు. సో ఆ ఫ్యూచర్ని కూడా యాడ్ చేస్తుంటే బాగుండేదని నా అభిప్రాయం. కానీ మనకి వైఫై కావాలి కాబట్టి సో అందుకోసం వాళ్ళు దాన్ని అయితే క్లబ్ చేయలేదు. మేబీ అక్కడ కూడా మనం మొబైల్ డేటా ద్వారా కూడా యూస్ చేయొచ్చు. మేబీ ఈ యాంగిల్లో పాసిబిలిటీస్ చూడొచ్చు అని చెప్పి నా అభిప్రాయం. అలా ఉందంటే కనుక ఇది ఫెంటాస్టిక్. ఈవెన్ మనకి మొత్తం ఓవరాల్గా స్పీకర్ వెయిట్ కూడా అరౌండ్ 850 గ్రామ్స్ దాకా మాత్రం మనకు ప్రొవైడ్ చేశారు. సో చాలా లైట్ ఇన్ వెయిట్. సో ఎటువంటి ప్రాబ్లం లేకుండా మీరు చాలా ఈజీగా ఎక్కడికంటే అక్కడ క్యారీ కూడా చేసుకోవచ్చు. ఇక ఫైనల్గా దీని ప్రైజింగ్ సెగ్మెంట్ గురించి నేను మాట్లాడాలి. సో ప్రైజింగ్ మాత్రం ఫెంటాస్టిక్ ప్రైస్. యాక్చువల్గా 6,000 రూపాయలకి ప్రోడక్ట్ని మన ఇండియాలో లాంచ్ చేయాల్సి ఉంటుంది. కేవలం వీళ్ళు 3,500 రూపాయలకి లాంచ్ చేస్తారు. ఈవెన్ నేను ఇక్కడ గూగుల్ నెస్ట్ మినీని కూడా యూస్ చేస్తున్నాను. ఇది ఈవెన్ అరౌండ్ 3-4 మంత్స్ నుంచి అయితే యూస్ చేస్తున్నాను. సో ఇది నేను ఆఫర్లో కొన్నాను 2000 రూపీస్కి. కానీ దీంతో కంపేర్ చేస్తే ఇది చాలా చాలా ఫార్ బెటర్. ఇందులో మనకి కేవలం గూగుల్ వాయిస్ అసిస్టెంట్ సర్వీసెస్ మాత్రమే ప్రొవైడ్ చేశారు. అమెజాన్ ఎలెక్సాని కూడా తీసుకొచ్చుంటే బాగుండేదని నా అభిప్రాయం. అపార్ట్ ఆఫ్ దిస్ ఇక దీంట్లో అయితే ఎటువంటి కంప్లైంట్స్ లేవు. ఇక ఫైనల్గా ఈ ప్రోడక్ట్ని మనం పర్చేజ్ చేయొచ్చా అనే విషయానికి వచ్చారు అన్నట్లయితే మీకు ఇండోర్లో వాయిస్ అసిస్టెంట్ బేస్డ్ ఒక స్మార్ట్ స్పీకర్ కావాలన్నట్లయితే ఖచ్చితంగా మీరు తీసుకోవచ్చు. ఒకవేళ పార్టీస్ కోసం లేదన్నట్లయితే కనుక లివింగ్ హాల్ అలాంటి వాటిల్లో మీరు దీన్ని యూస్ చేస్తున్నారంటే అక్కడ మీకు వాల్యూమ్ కొంచెం తక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో గుర్తుపెట్టుకొని మీరు దీన్ని అయితే పర్చేస్ చేసుకోవచ్చు. లేదా సింగిల్ రూమ్లో లేదా క్లోజ్డ్ రూమ్లో అయితే దీని వాయిస్ చాలా 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 లౌడ్ అనిపించింది. సో చూసారు కదా ఫ్రెండ్స్, షామీకి సంబంధించినటువంటి స్మార్ట్ స్పీకర్ అన్బాక్సింగ్తో పాటు దీనికి సంబంధించినటువంటి షార్ట్ రివ్యూ అయితే ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో నేను లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ పర్చేస్ చేయాలంటే హ్యావ్ ఎ లుక్ ఆన్ దాట్. దట్స్ ఆల్ ఫర్ టుడే. This is Vasu signing off. Have a great day.